మారుతున్న మనుషుల జీవన శైలి వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనేక మార్పులతో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మూసరాంబాగ్ డివిజన్లో ఈషా మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మన ఆరోగ్య పరిరక్షణకు మనమే వైద్యులమని, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, ఇక్కడికి వచ్చే రోగులు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్లే విధంగా ఈషా మెడికేర్ హాస్పిటల్ యాజమాన్యం మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ పూర్ణచంద్రరావు, డైరెక్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన ప్రతిదానికి ఇక్కడి నుంచి ఇచ్చేసాము. సో దట్ వాళ్ళు కానీ అవ్వకుండా వెనవర్ దర్ ఇస్ రిక్వైర్మెంట్ ఇక్కడే ఇచ్చేసారు. This will actually scan. Even patient is on that, especially for orthopedic surgeries, on bed is called CM. And in surgery chestnut inside bones or chechadana. X-rays on table, it will show. And it will cover from up to down completely. So, and manam after screen we can monitor to what depth is the matter. That's replacement surgery. Have a defibrillator, like patients when they have cardiac arrest, stop it, we can resuscitate the patient. This is very helpful. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు డయాబెటీస్ ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఉంటే భారతదేశంలోనే హైదరాబాద్ డయాబెటీస్ నెంబర్ 1 ఉంది. ఆ రకంగా హైదరాబాద్ లాంటి ఈ మహానగరంలో డిసీజెస్ రావడం అనేటువంటిది చాలా పెరిగిపోయింది. ఎవ్రీ పర్సన్ ఏదో రకమైనటువంటి ఇబ్బందితో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యోగాను చాలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఎవరే డాక్టర్ అంటే ముందు మీరే డాక్టర్. ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు మనకు డాక్టర్ మన తల్లి. ఇప్పుడు మీకు మీరే డాక్టర్. ముందు మీ ఆరోగ్యాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ను సంప్రదించి మరి డాక్టర్ యొక్క సలహాల మేరకు ట్రీట్మెంట్ మేరకు మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మరి ఈషా కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూసరాంబాగ్లో తప్పకుండా ఆ రకమైనటువంటి మంచి వైద్య సేవలు అందించి మరి ప్రజలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యపరంగా మరి బాగా చూసుకుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఆ దిశలో బాగుండాలి. ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్ ఎవరైనా సరే సంతోషంగా ఇంటికి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్ళాలి. ఆ రకంగా స్మైల్తో వెళ్ళాలి. ఆ రకంగా ఇందులో మంచి ట్రీట్మెంట్ ఇస్తారని ఆ రకంగా వాళ్ళందరికీ నేను మేనేజ్మెంట్కు అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్లకు సిబ్బందికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం మూసరాంబాగ్లో ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్
ఇందులో ఏర్పాటు చేశారు. చాలా తక్కువ ప్లేస్లో కూడా మరి హై స్టాండర్డ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండే విధంగా పేషెంట్స్ మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు క్యూర్ అయ్యి హ్యాపీగా సంతోషంగా వెళ్ళే విధంగా ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఆపరేషన్ థియేటర్స్ కానీ వివిధ స్పెషలైజ్కి సంబంధించినటువంటి మరి డివిజన్స్లలో డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈరోజు హాస్పిటల్స్ అనేటువంటిది మరి చాలా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, సేవాభావనతో ఉండాలి. ఆ దిశలోనే ఈ రకమైన మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మారుతున్నటువంటి జీవన విధానాల్లో మరి ఈరోజు అనేక రకాల కొత్త రకాల డిసీజెస్ కూడా ఈరోజు ఏర్పడతా ఉన్నాయి. మనం తీసుకునేటువంటి ఆహారంలో కానీ, మనం పీల్చేటువంటి గాలిలో కానీ, మరి మనం తాగేటువంటి వాటర్లో కానీ, మనము జీవిస్తున్నటువంటి సొసైటీలో మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, చాలా ప్రజల్లో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పుల కారణంగా కొత్త డిసీజెస్ రావడము, చాలామంది